బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇందులోకి అమెరికా కూడా జోక్యం చేసుకుంది. నిన్న కూడా ట్రంప్ ఇరాన్ని అదేవిధంగా ఇరాన్ అధ్యక్షుడిని కూడా ఉద్దేశిస్తూ కూడా ఆయన కొన్ని ట్వీట్స్ చేశారు. వెంటనే అన్కండిషనల్గా ఇరాన్ సరెండర్ అయిపోవాలి అంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ ఎక్కడున్నారో మాకు తెలుసు, ఆయన చాలా ఈజీ టార్గెట్, ఆయనను చంపాలంటే మాకు చాలా తక్కువ సమయం పడుతుంది, కానీ ఆయనను మేము చంపము అంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇరాన్ కూడా అదే రీతిలో ట్రంప్ విమర్శలకు కూడా ట్రంప్ చేసిన ట్వీట్స్కి కూడా అదే రీతిలో కామెంట్స్ చేసింది. మేము ఎవరి ముందర కూడా తల వంచము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ సరెండర్ అయ్యే అవకాశమే లేదు అంటూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో దీంతో ఇప్పుడు అమెరికా ఇంకా ట్రంప్ మధ్య, అమెరికా ఇంకా ఇరాన్ మధ్య కూడా సోషల్ మీడియాలో ట్వీట్ల వార్ కురుస్తుంది. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఇప్పటికే ఏదైతే ఇజ్రాయెల్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అమెరికా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇరాన్కు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గము అంటూ కూడా ఆయతుల్లా ఖమైనీ కూడా ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే తమను ఎవరు ఏమీ చేయలేరు అని కూడా అన్నారు ఇరాన్ సుప్రీం ఖమైనీ. అదేవిధంగా ఇరాన్పై దాడి చేసేందుకు అమెరికా వ్యూహాలు రచిస్తుంది అంటూ కూడా ఆయన అన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్తో చేతులు కలిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. టెహరాన్ హద్దులు ట్రంప్ వాళ్ళు ఏదైతే టెహరాన్ పైన దాడులు జరుగుతున్నాయో ఆ దాడులకు సంబంధించి ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్తో చేతులు కలిపి ఇరాన్ పైన దాడి చేయడానికి ప్లాన్ చేస్తుంది అని మాకు సమాచారం వచ్చిందని కూడా ఇరాన్ సుప్రీం లీడర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ కూడా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. టెహరాన్ ఏదైతే గగనతలం కావచ్చు లేదా బార్డర్ దగ్గర కూడా కంప్లీట్గా ఇజ్రాయెల్ ఆధీనంలోకి అమెరికా ఆధీనంలోకి వచ్చేసిందంటూ కూడా ట్రంప్ కామెంట్స్ చేశారు. సో వారం రోజుల్లో కీలక పరిణామాలు ఉంటాయంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. నేను ఏం చేయబోతున్నానో ఎవరికి తెలియదంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. Ceasefire. Not a ceasefire. We're long beyond ceasefire. And I said, why do you say that? Why would you say ceasefire? It's a bad term to use. Because a ceasefire means like everything's going swimmingly, we'll take a little time off. It's not. We're not looking for a ceasefire. We're looking for a total, complete victory. Again, you know what the victory is. No nuclear weapon. Mr. President, so I thought it was a very badly worded statement by him, and obviously I let him know that. He said I was going back home to make a ceasefire. Not a ceasefire. We're long beyond ceasefire. And I said, why do you say that? Why would you say ceasefire? It's a bad term to use. Because a ceasefire means like everything's going swimmingly, we'll take a little time off. It's not. We're not looking for a ceasefire. We're looking for a total, complete victory. Again, you know what the victory is. No nuclear weapon. Mr. President, so I thought it was a very badly worded statement by him, and obviously I let him know that. He said I was going back home to make a ceasefire. Not a ceasefire. We're long beyond ceasefire. And I said, why do you say that? Why would you say ceasefire? It's a bad term to use. Because a ceasefire means like everything's going swimmingly, we'll take a little time off. It's not. We're not looking for a ceasefire. We're looking for a total, complete victory. Again, you know what the victory is. No nuclear weapon. Mr. President, so I thought it was a very badly worded statement by him, and obviously I let him know that. He said I was going back home to make a కదా ట్రంప్ చెప్తున్న మాటల్లో చాలా ఆయన క్లారిటీగా ఒక మాట చెప్తున్నారు. నేను G7 సమిట్ నుంచి సీజ్ ఫైర్ కోసం రాలేదు, అసలు సీజ్ ఫైర్ అనేది మా ఆ థాట్ కూడా లేదు, కంప్లీట్గా గెలవాలి అనుకుంటున్నాము అంటూ కూడా ఆయన చెప్పారు. ఇక గెలుపు అంటే నో న్యూక్లియర్ వెపన్, అంటే ఇరాన్ ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ను ప్రొడ్యూస్ చేస్తుందో వెంటనే దాన్ని ఆపడమే మా విజయం అని కూడా ట్రంప్ మాట్లాడడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా ఇరాన్ సుప్రీం లీడర్ కూడా అదే రీతిలో ట్రంప్ పైన విమర్శలు గుప్పించారు. అయితే ఏదైతే అమెరికా చెబుతుందో ఇమీడియట్ అండ్ అన్కండిషనల్ సరెండర్ అని చెప్పి కూడా దానికి మేము ఏమాత్రం
సహించము, అలాంటి వ్యాఖ్యలు కూడా మేము ఏమాత్రం సహించను. కంప్లీట్గా ఎప్పుడు కూడా ఇరాన్ ఎవరికి భయపడదు, ఎవరు కూడా మమ్మల్ని ఏం చేయలేరు. అదేవిధంగా ఒకవేళ ఇదే రీతిలో అమెరికా జోక్యం చేసుకోవాలని చూస్తే కంప్లీట్గా అమెరికాకి కూడా అదే రీతిలో బుద్ధి చెప్తామంటూ కూడా ఖమైనీ కూడా చెప్పడం జరిగింది. సో దీంతో ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా అటు అమెరికా ఇటు ఇరాన్ వీళ్ళిద్దరి మధ్య కూడా ట్విట్టర్లో ఒక వార్ అయితే నడుస్తుంది. అయితే ఖమైనీ చేసిన ట్వీట్ ఒకటి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇట్ వాజ్ ఆల్రెడీ సస్పెక్టెడ్ దట్ ది యుఎస్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవ్ క్యారీడ్ అవుట్ బై ది ఇజ్రాయెల్ రెజిమ్, బట్ కన్సిడరింగ్ దేర్ రీసెంట్ రిమార్క్స్ దిస్ సస్పిషన్ ఈస్ గ్రోయింగ్ స్ట్రాంగర్ డే బై డే. ఏదైతే మాకు ఒక డౌట్ ఉండేది, ఇజ్రాయెల్తో అమెరికా చేతులు కలిపింది అని చెప్పి కూడా మాకు ఒక డౌట్ ఉండేది, కానీ రీసెంట్గా ట్రంప్ చేసిన రిమార్క్స్తో కంప్లీట్గా ఏదైతే డౌట్ ఉందో అది రోజు రోజుకి మరింత బలపడుతుందంటూ కూడా ఖమైనీ చెప్పడం జరిగింది. అదేవిధంగా యుఎస్ ఏదైతే ఉందో వాళ్ళు కంప్లీట్గా మా కంట్రీ పైన ఏదైతే ఇజ్రాయెల్ పైన దాడి చేశారో దానికి నెగోషియేషన్ చేయకుండా కంప్లీట్గా ఇజ్రాయెల్ వైపు యుఎస్ నిలుస్తుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దెర్ వాజ్ నో ఇండికేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఇరాన్ దట్ సిగ్నల్డ్ ఆ మిలిటరీ మూవ్. అంటే మా దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఏ మిలిటరీ యాక్షన్ కూడా మేము చేయలేదు, కానీ ఫస్ట్ అట్ సైడ్ నుంచి వచ్చింది, బట్ మమ్మల్ని దాడి చేస్తామంటూ కూడా మాకే వార్నింగ్ ఇస్తున్నారంటూ కూడా ఖమైనీ చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ద హార్మ్ ద యూఎస్ విల్ సఫర్ విల్ డెఫినెట్లీ బీ ఇర్పారబుల్ ఇఫ్ దే ఎంటర్డ్ దిస్ కాన్ఫ్లిక్ట్ మిలిటరీ అంటే కూడా ఆయన ట్వీట్ చేశారు. ఒకవేళ యూఎస్ కూడా ఖచ్చితంగా సఫర్ అవుతుంది, ఒకవేళ వాళ్ళు దీంట్లో పార్షాలిటీ చూపిస్తూ ఒకవేళ ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిస్తే కంపల్సరీగా ఈ కాన్ఫ్లిక్ట్లో యూఎస్ కూడా తీవ్రంగా దెబ్బతినాల్సి వస్తుందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ద యూఎస్ ఎంటరింగ్ ఇన్ దిస్ మ్యాటర్ విచ్ ఇస్ వార్ ఈజ్ 100% టు ఇట్స్ ఓన్ డిటర్మెంట్. ద డ్యామేజ్ ఇట్ విల్ సఫర్ విల్ బీ ఫార్ గ్రేటర్ దాన్ ఎనీ హార్మ్ దట్ ఇరాన్ మే ఎన్కౌంటర్. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కూడా మేము చేసే దాడికి అది యుఎస్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సరెండర్ గురించి ట్రంప్ చేసిన ట్వీట్కి దానికి రీప్లై ఇస్తూ ఇట్ ఇజంట్ వైజ్ టు టెల్ అన్ ఇరానియన్ నేషన్ టు సరెండర్, వాట్ షుడ్ ద ఇరానియన్ నేషన్ సరెండర్ టు? We will never surrender in response to the attack of anyone. This is the logic of Iranian nation. This is the spirit of Iranian nation అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మేము ఎవరికి కూడా లొంగము, అది మా వైఖరి కాదు, మేము అటాక్ చేయలేదు, మా మీద అటాక్ చేయడానికి వస్తుంటే మేము డిఫెండ్ చేసుకుంటున్నాము, మేము ఎవరి ముందర కూడా తల వంచము అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ద యుఎస్ ప్రెసిడెంట్ థ్రెటన్డ్ us, మమ్మల్ని బెదిరిస్తున్నారు విత్ దిస్ అబ్సర్డ్ rhetoric. He demands that Iranian people surrender to him. They should make threats against those who are afraid of being threatened. The Iranian nation isn't frightened by such threats అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా భయపడము, మీరే దాడులు చేసి మీరే భయపెట్టాలనుకుంటే అది ఏమాత్రం చెల్లదు అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ రకంగా ట్రంప్ ఇంకా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీకి మధ్య కూడా ట్వీట్లో వార్ నడుస్తుంది. ఇప్పటికే అమెరికా కూడా సీజ్ ఫైర్ కాదు, జరగబోయేది చాలా పెద్ద పరిణామం చోటు చేసుకోబోతుంది. రాబోయే రోజుల్లో మేము తీసుకోబోయే చర్యలు ఇరాన్ మీద చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇరాన్ కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాము, ఎవరి ముందర తల వంచము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటూ కూడా ఆయన కూడా ట్వీట్ చేస్తున్నారు. సో కంప్లీట్గా ఈ యుద్ధానికి సంబంధించి 5 రోజుల వరకు ఏదైతే యుద్ధం జరిగిందో ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య, దీంట్లో ముఖ్యంగా ఎక్కువగా ఇజ్రాయెల్ పేరు వినిపించింది, కానీ నిన్నటి నుంచి కూడా ఇజ్రాయెల్ కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే లైమ్ లైట్లోకి అమెరికా వచ్చింది. ప్రజెంట్ అమెరికా వర్సెస్ ఇరాన్ అన్నట్టుగా ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తోంది.